ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. అండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కొచ్చికి అయితే రీచ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి 10:30 కల్లా కొచ్చికి వచ్చేసినాం. చాలా లాంగ్ 116 కిలోమీటర్సే, బట్ అంత చిన్న చిన్న రోడ్స్, ఘాట్ సెక్షన్స్ కాబట్టి చాలా టైం తీసుకుంది. అండ్ ఇప్పుడే కొచ్చికి అయితే రీచ్ అయినాం. వచ్చేటప్పుడు మున్నార్ టు కొచ్చి రూట్లో టీ ప్లాంటేషన్లో ఫొటోస్ దిగేసి వచ్చేసినాము. కొచ్చికి రాకముందే అసలు వేడి ఒక 190-80 కిలోమీటర్స్ ఉన్నప్పుడే టూ మచ్ హీట్ వేవ్స్ టచ్ అయిపోయినాయి. ఈ బీచ్ ఏరియాస్ అంతా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది తెలుసు, బట్ నాకు తెలిసి ఈ ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉంది. త్రివేంద్రము, పాండిచ్చేరి ప్లస్ పాండిచ్చేరి, అలపి, కొచ్చి, ఈ ఏరియాస్ మొత్తం ఘోరంగా ఉంది అసలు. నార్మల్ ఎక్కడైనా ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుందిలే, బట్ ఇక్కడైతే టూ మచ్ ఉంది. ఇంకా ఈ కేరళలో అయితే టూ మచ్ ఉంది, ఎందుకో మాకు తెలీదు. సో ఫుల్ అంటే వేడి. సో ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్లో ఉన్న చర్చ్లోకి అయితే వెళ్ళేసి వచ్చిన, అది మ్యాటర్. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయన్నమాట, ఫేమస్ స్ట్రీట్స్ ఉన్నాయి. ఆ స్ట్రీట్స్ని అయితే విజిట్ చేద్దామని వచ్చినాము. ఈ స్ట్రీట్ పేరు వచ్చి జ్యూస్ స్ట్రీట్ అంటారు, JEW జ్యూస్ స్ట్రీట్ అంటారు. సో ఇలా డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇట్లా చాలా హౌసెస్ ఉంటాయి, ఒక 2-3 స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్ మొత్తం తిరిగేసి మెరైన్ డ్రైవ్కి వెళ్ళాలని అనుకుంటున్నాం. వేడి చాలా ఉంది, బట్ ఓకే, కొంచెం గాలి వస్తుంది, అయినా కూడా బాగా ఉబ్బరిస్తుంది. సో ఈ ప్లేసెస్ అన్నీ ఉంటాయి కదా, ఈ బీచ్ సైడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే అరౌండ్ 5కి కానీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్లీ మార్నింగే ట్రై చేయండి, ఈవినింగ్ కూడా ఫుల్ హ్యూమిడిటీ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 6కి అలా బయటికి వచ్చేసి 8 వరకు తిరిగేసి రూమ్లోకి వెళ్ళిపోతే బెస్ట్ పని. అలా కాదని చెప్పి మీరు మధ్యాహ్నం వచ్చారు అనుకోండి, దోలు తీరిపోతుంది మీకు, జాగ్రత్త. సో మార్నింగ్ వచ్చి ఇవన్నీ చూసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. లేట్గా ఈ టైంలో వచ్చారు అనుకోండి, వాసిపోతుంది ఇంకా మీకు. ఇల్లు అయితే సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు. ఇది కూడా మొత్తం ఆ స్ట్రీటే, మేము అటు సైడ్ వెళ్ళలేదు, ఈ ఇల్లు చూసి సిటే వచ్చేసినాము. అండ్ ఇటు సైడ్ ముందుకు కంటిన్యూ అవుతున్నాము. ఈ స్ట్రీట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరో మంచిగా ఇండియన్ వేర్ వేసుకొని వస్తుంది, సూపర్ ఉంది. సో ఇక్కడ అంతా మొత్తం చెట్లు ఉన్నాయి, కాస్త చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఏసీ కూడా పనిచేయదు, అంత చల్లగా ఉంది. కొంచెం కూడా వేడి లేదు, మంచిగా ఉంది. సో ఇవతల ఉన్నదంతా బీచ్ అనుకుంటా, బీచ్ ఎవరా, బీచే అంటే డౌట్ వస్తుంది. ఇదంతా బీచ్ రోడ్ లాగా అనమాట. సో మొత్తం ఎంత పెద్ద పార్క్లా ఉంది, హ్యూజ్ ఉంది. వాటర్ మెట్రో ఆడుంది అదే. సో ఇక్కడ వాటర్ మెట్రో కూడా ఉంది, నెక్స్ట్ అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇసుకలకు దిగడానికి కూడా లేదు. ఇదంతా బీచ్, కానీ ఇక్కడ ఒక్కరు కూడా లేరు, కనీసం ఒక్కరు కూడా వాటర్లోకి దిగట్లేదు అనమాట. చాలా ఘోరంగా ఉంది, అంత డంప్ యార్డ్ టైప్లో ఉంది, అసలు ఘోరంగా ఉంది. కలిసి ఎవరు వాటర్లో కూడా ఓరనుకుంటారు ఒక్కరు కూడా. అంత డస్ట్ అంతా కొట్టుకొచ్చేసింది. ఇక్కడే అందరు జనాలు ఉంటారు, దీనికి దగ్గరలోనే షిప్స్ ఇవన్నీ ఉన్నాయి, పడవలు ఇవన్నీ. ఘోరంగా ఉంది స్మెల్. ఫిష్ ఆ స్మెల్ వస్తుందిగా, ఇంకా అది తెలుసుగా, అంత ఘోరంగా ఉంది. ఇప్పుడే ఒకటి పోతుంది, మరి అది ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ తెలియదు. ఇంకో మెట్రో, ఆ వాటర్ మెట్రో ట్రై చేయాలని అనుకున్నాము. ఇక్కడ ఉంది, ఇండియాలో ఎక్కడా లేదు నాకు తెలిసి, వరల్డ్లో కూడా ఎక్కడ లేదు అనుకుంటా, బ్యాంకాక్లోనే ఉందనుకుంటా నాకు తెలిసి. బట్ మన ఏషియాలో అయితే ఇదే వన్ అండ్ ఓన్లీ మెట్రో. సో ఇది ఎక్కి నెక్స్ట్ అది ఏడిపోతుంది, మళ్ళీ ఈడికి ఎట్లా రావాలో తెలియదు. ఒకసారి అడుగుదాం,
ట్రై అయితే చేద్దాం వెళ్ళి. సో ఇదే వాటర్ ఫోర్ట్ మెట్రో కొచ్చి అని ఉంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడే టికెట్స్ కూడా ఇస్తారు. వెయిటింగ్ ఉన్నట్లున్నాయా చాలా. సో లోపల కూడా ఎట్లుంటుందో చూపిస్తా. ఎంట్రీ ఎట్లా? ఓకే, ఇట్లా వెళ్ళాలి. అంతా బాగుంది, యూరోపియన్ స్టైల్లో ఉంది. క్యూ ఉంది చాలా. సో క్రాబ్స్ బతికే ఉన్నాయి, కదులుతున్నాయి. ప్రాన్స్, వైట్ స్క్విడ్ అన్నీ ఫ్రెష్ ఉన్నాయి. పాంప్లెట్ అన్నీ చాలా టైప్ ఆఫ్ ప్రాన్స్ ఉన్నాయి. మొత్తం మీట్ అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ కొట్టేసి పెట్టారు. లెగ్స్, కిడ్నీస్, లివర్లు, హార్ట్, కీమా కొట్టింది అన్నీ పెట్టారు అనమాట. బ్రెయిన్ అన్నీ సపరేట్ చేసి పెట్టారు. పెద్ద అక్కడ నుంచి ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు మొత్తం ఇది మీటే. ఇక్కడ కూడా ఉంది. ఇది కూడా మొత్తం ఈ స్టోర్లో ఉన్నదంతా మీటే. ఓ మై గాడ్, చాలా పెద్దది. ఇక్కడ కూడా ఉంది ఇంకా చాలా. ఇక్కడైతే ఇక చికెనే మొత్తం ప్యాక్ చేసి పడేసింది. 250 మొత్తం ఒక కోడి మొత్తం అన్నమాట. ఇక్కడ కూడా ఉంది. సో మా క్యాబ్ అంతా పెద్ద గొడవ పడిపోయి ఫైనల్గా అయితే వచ్చేసినాం అనమాట. ఎయిర్పోర్ట్కి టర్మినల్ 1కి అయితే వచ్చేసినాము. అండ్ నా ఫ్లైట్ అయితే 8:50కి ఉంది. బట్ మా వాళ్ళు అంత ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను లోపలికి రావాల్సి వచ్చింది. బ్యాగేజ్ డ్రాప్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నా పైకి. ఇది ఒక్క బ్యాగ్ ఉంది, చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది. దాంట్లో ట్యాబ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి ఉన్నాయి అంతే. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. లాంజ్కి అయితే పోతున్నాము. నా దగ్గర ఒక 4 కార్డ్స్ ఉన్నాయి. నా కార్డు మీద నాకు వస్తుంది. ఇంకో 3 కార్డ్స్ ఉన్నాయి నావే. సో వాటిపైన వస్తాయా లేదా నో గ్యారంటీ. మొన్న అయితే వచ్చినాయి 2 కార్డ్స్. మరి ఈరోజు వస్తుందా లేదా తెలీదు. సో ఇంకో అతని దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి. సో మరి నలుగురం వెళ్తామా లేదా తెలీదు. ఇప్పుడే లాంజ్లోకి అయితే వచ్చినాం. ఎర్త్ లాంజ్ యూజ్ చేసి. ఒకరైతే బయట ఉండిపోయారు, మస్ట్ ట్రై చేసినాం కానీ అది అవ్వట్లేదు. సో పపాయ, కూల్ డ్రింక్స్, ట్రివాండ్రమ్ స్పెషల్ ఫిష్ అంటే ఇది తెచ్చుకున్నాము. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా. అండ్ అక్కడ కూడా ఇది చికెనా మటనారా? చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం. ఇందాకనే ఇక్కడ ఫ్లైట్ ఉండే, టేక్ ఆఫ్ అయిపోయింది. మంచి లాంజ్ వ్యూ. ఇక్కడ ఇంకో ఫ్లైట్ ఉంది అనిపిస్తుందా. అండ్ ఇదంతా రన్వే. సో జస్ట్ 2 రూపీస్ కట్ అయినాయి అంతే. సో లోపలికి వచ్చేసినాం. నీ ఆల్రెడీ తెలుసు, మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసిన. 6.5K వ్యూస్ ఉన్నాయి దానికి. ఒకసారి ట్రై చేయండి దాన్ని. ఆ వీడియో చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. మనమైతే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న లాంజ్లో ఉన్నాము. రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తా ఒకసారి. ఇక్కడ స్ప్రింగ్ రోల్ ఉంది, అండ్ సలాడ్ ఉంది, చట్నీ ఉంది, పైనాపిల్ అండ్ 1 టైప్ ఆఫ్ చట్నీ ఉంది. అండ్ అక్కడ 2 జ్యూసెస్ ఉన్నాయి. ఒకటేమో లెమన్ది అండ్ ఒకటేమో లెమన్ జ్యూస్ ఉంది, ఇంకోటేమో డిటాక్స్ వాటర్ ఉంది, అండ్ సూప్, టొమాటో సూప్ ఉంది, అండ్ వైట్ రైస్, బీన్స్, చికెన్ బిర్యానీ, ఆలూ ఫ్రై, అండ్ చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, అండ్ బ్రెడ్. డిజర్ట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. అండ్ ఇక్కడ సమోసా ఉంది స్నాక్కి, అండ్ 1 చికెన్ క్యాల్జోన్ అంట. అండ్ ఇక్కడ పాయసం ఉంది, స్వీట్స్ ఉన్నాయి, అండ్ కేక్స్ ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్లో ఎంతసేపు కూల్ డ్రింక్స్ ఉన్నాయి, అయిపోయినట్లున్నాయి. అండ్ లైవ్ కౌంటర్లో కూడా ఆల్రెడీ దోసెస్ అవి వేస్తున్నారు అక్కడ స్ట్రైట్లో. అండ్ ఇక్కడ కాఫీస్ అండ్ టీస్ కూడా ఉన్నాయి. కాఫీ బ్యాగ్స్ ఉన్నాయి, టీస్ కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. నచ్చినవన్నీ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా సిట్టింగ్ ఏరియా. అవతల సైడ్ రన్వే ఉంది. ఆ క్లిప్ ఆల్రెడీ యాడ్ చేశాను, వీడియో తీయనివ్వట్లేదు, సీక్రెట్గా తీసా. దగ్గరికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ వేరే ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. వాళ్ళది క్యాన్సిల్ అవుతూనే ఉందన్నమాట చాలా టైం నుంచి. సో మోస్ట్లీ వాళ్ళది పోస్ట్పోన్ అవుతూ ఉంది.
మోస్ట్లీ క్యాన్సిల్ అవ్వచ్చు. నాదేమో ఇంకో ఫ్లైట్, నేను ఒక్కడిని ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. సో అదే మ్యాటర్. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, యాంటిక్ పీసెస్ ఉన్నాయి. చూడండి పాపం, ఒకసారి తలకాయలు పైకెత్తండి. ఒకసారి బాబు ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయాలా? ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంతా శేఖర్ అన్న లేదు, శేఖర్ అన్న కన్నా చేయి, కొడంగల్ అన్న కన్నా చేయి. సో ఇదే మా గేట్ నెంబర్ 4. ఇంకా ఫ్లైట్కి టైం ఉంది. బోర్డింగ్ స్టార్ట్ అవ్వాలి, బట్ అవ్వలేదు. మాకైతే మెసేజ్ రాలేదు డిలే అని కూడా. నాకు బెస్ట్ థింగ్ నచ్చింది ఏంటంటే ఈ సోఫాస్ వేసారు కదా, దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్. ఏడా లేదనమాట, సింపుల్గా ఇక్కడ కేరళ అదంతా కనిపించేస్తా ఉందన్నమాట. సో మనది అక్కడ గేట్ అయినా సరే ఇట్స్ ఓకే. ఇక్కడ కూర్చుందాం కాసేపు. ఇక్కడ కేరళ చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, కాఫీ అవన్నీ ఉన్నాయి. చాలా కంఫర్ట్ ఉంది సోఫాస్లో కూడా, మెత్తగా ఉందయ్యా. అండ్ ఇక్కడ అన్ని స్టోర్స్ ఉన్నాయి, బట్ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. మరేంటో పరిస్థితి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మనకైతే మంచి విండో సీట్ వచ్చింది, 25F. సో కూర్చొని ఏమైనా వ్యూస్ కనిపిస్తే తీస్తాను. ఓకే, నైట్ టైం కదా, మోస్ట్లీ ఏం కనిపించదు. లెట్స్ ట్రై అంతే. సో కేరళ ట్రిప్ కమ్ టు అన్ ఎండ్ అనమాట, అయిపోయింది ఇంకా. బాగానే పడుకున్నా ఒక 1 hour లోపల. మన దాంట్లో మూవీస్, సాంగ్స్ ఏం లేకుండే. సో అన్నీ ఆఫ్ చేసి పడుకున్నా, బాగానే పడుకున్నా ఒక 1 hour. కరెక్ట్ 10:25 దింపింది. ఇంటికి వెళ్ళి చక్కగా పడుకోవడమే. చాలా టైం. దగ్గరే ఇక్కడి నుంచి ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సరే.